వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయి ఐవరేట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుందండి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని డెడ్ లైన్ ఆఫీస్ ఉంటుందండి. లేదంటే ఉప్పల్ చౌరస్తా నుంచి బోడుప్పల్ కమాన్ అని చెప్పండి. కమాన్ అంటే ఫేమస్. అక్కడి నుంచి వాకబుల్ ఇస్తే మన ఆఫీస్. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మన లొకేషన్కి వస్తుంది. స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా మీకు ఫోన్ చేయండి. ఓకే సార్. ఈరోజు మీ ముందుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2011 మోడల్ పెట్రోల్ వర్షన్ కేవలం 70,000 తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా జెన్యూన్ ఉందండి. ఇప్పటివరకు ఎలాంటి పార్ట్ కూడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ లెఫ్ట్ రైట్ ఎలాంటి గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదు. వెహికల్ ఎట్లా జెన్యూన్ అంతా జెన్యూన్ ఉందండి. ఎవరైనా నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. నేర్చుకోవడానికి బాగుంటుంది, తిరగడానికి కూడా బాగానే ఉంటుంది. వెహికల్ మాత్రం చాలా జెన్యూన్ ఉందండి. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఒకసారి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ ఇవ్వండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా ఏం లేవండి. చాలా నీట్గా ఉంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవండి. చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేవు. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ డోర్ చూడండి. ఒకసారి ఈ డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ డోర్ అండి. ఇది డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూడండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ చూడండి. ఒకసారి ఎలాంటి గ్లాసెస్ కూడా చేంజ్ లేవు సార్. చాలా నీట్గా మెయింటైన్ చేసిన ఓనర్ గారు. అన్ని గ్లాసెస్ కంపెనీతో వచ్చినాయి ఉన్నాయండి. ఎలాంటి చేంజ్అప్ లేవు సార్. మనకు ఆల్మోస్ట్ అన్ని టైర్లు వచ్చేసి మనకు 70-80% ఉన్నాయి సార్. ఈజీగా 70-80% ఉన్నాయి సార్. స్టెప్ని గుడ్స్ ప్లేస్ తీసుకుందామండి. ఒకసారి గుడ్స్ ప్లేస్ చూడండి సార్. స్టెప్ని కూడా మనకు అంతే ఉంది సార్. 70-80% ఉంది. ఎలాంటి రస్ట్ ఇట్లా ఏం రాలేదు చూడండి సార్. చాలా నీట్గా ఉంది. జాగీ ఉంది. ఎలాంటి టచ్అప్ కూడా ఏం లేదు చూడండి సార్. డిక్కీ కూడా చూసుకోండి సార్. ఇంటీరియర్ చూడండి సార్. ఒకసారి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి. సీట్లు కూడా చేంజ్ చేసుకునే అవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ చూడండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి. రీడింగ్ చూసుకోండి. డిస్ప్లేలా 70,490 కిలోమీటర్లు అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఏసీ చూసుకుందామండి. ఒకసారి ఒక్క నిమిషం సార్. కొన్ని సెకండ్లు వెయిట్ చేయాలండి మనం ఆన్ చేసినాక. ఓకే సార్. ఏసీ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. చిల్డ్ అంటే చిల్డ్ ఉంది ఏసీ. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ చూడండి సార్. చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ అయితే. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది చూడండి సార్. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదండి. ఎలాంటి డిస్టర్బ్ లేదు సార్ యాప్రాన్ కూడా.
ఆయిల్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం లేదు సార్, ఆయిల్ కూడా నీట్గానే ఉంది. సార్ ఎక్సలేటరీ బాస్ ఎలాంటి ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదండి. షో పట్టి కూడా చూసుకోండి సార్ ఒకసారి, బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, ఈ మొత్తం ఓనర్ గారు అయితే దీని ప్రైస్ వచ్చేసి 1,55,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉంటుంది. వెహికల్ మాత్రం చాలా జెన్యూన్ ఉంది, నేర్చుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో అంటే ₹1 అంటే ₹1 ఖర్చు లేదు. కాళ్ళు వాషింగ్ చేస్తే పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా వస్తే ఆఫీస్కి రండి, ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.